कलयुग है पार्थ। यहाँ सच्चे को धोखा और झूठे को मौका मिलता है। सच सीधा होता है इसलिए ठोकर खा जाता है, और झूठ चालाक होता है इसलिए आगे निकल जाता है। पर वक्त सब देख रहा है। आज जो शोर में जीत रहा है कल वही खामोशी में हार जाएगा। इसलिए सच छोड़ना मत, भले ही रास्ता लंबा हो पार्थ, क्योंकि अंत में इज्जत सिर्फ सच्चाई की सलामत रहती है। అది ఆత్మబాధ. ఆత్మ దానికి జననం లేదు, మరణం లేదు. అప్పుడే జన్మించిన శిశువులో ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో వృద్ధుడి శరీరంలో కూడా అంతే ప్రకాశిస్తుంది. శరీరం పుడుతుంది, ముదుసలవుతుంది, మరణిస్తుంది. కానీ ఈ జ్వాల ఎప్పటికీ ఆరిపోదు. అందుకే ఆత్మ అచర, అమరం, జనించనిది, నాశనం కానిది. ఈ విడిలే మనకు ధర్మ మార్గాన్ని చూపిస్తుంది. రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసని క్షణం, ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూసే. అసత్యం సహజ సుందరం, అనంతం దాని వైభవం, అబద్ధం కరిగిపోయే నా బ్రతుకు సాగరంతే. ప్రతిదీ పచ్చి బూటకం, నిజం ఒక నిత్య నాటకం, మనస్సొక పాడు కీటకం. ಗತಿಯನ್ನು ಮನವೇ ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ. ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ. ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ. ಗುರುವೇ ಗತಿಯನ್ನು ಮನವೇ ತತ್ವ ಗುರುವಿನ ಪದಕ್ಕಿಂತ ಪೆರತೊಂದು ಘನವೇ. ಗುರು